చలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్ మజాకా. మామ ఇన్ని రోజుల తర్వాత అయితే మేమైతే బ్యాక్ ఇచ్చినాం ఖాళీ. రేపటి నుంచి అయితే ఈ వీడియో తోటి అయితే స్టార్ట్. ఇంకా వీడియోస్ ఫన్ వీడియోలు అయితే స్టార్ట్ అయితే మొత్తం ఇంకా క్రేజీ ఎట్లుంటాయి అంటే వీడియోలు చెప్పలేనంత. చూసి చూసి నాన్ స్టాప్ నవ్వుకుంటే స్టార్ట్ చేస్తున్నాయి. డిసెంబర్ అనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మాలేసుకుని కదా మాల అయితే అయిపోయింది. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వచ్చినాం బెంగళూరుకి. ఫస్ట్ వ్లాగ్ అనుకోని ఇక ఈ నుంచి ఫ్రెష్ వస్తాము. ఇప్పుడు ఎట్లుంటా అంటే కంటెంట్ అయితే వచ్చేసి అమ్మవారు ఉంటది ఇలా వీడియో మొత్తము. కాటేరమ్మ గుడి అని మీకు అయితే మాక్సిమం తెలిసే ఉంటది బెంగళూరులో. ఇది ప్రభాస్ మూవీ షూట్ అయింది కదా అక్కడైతే. ఇప్పుడైతే ఫస్ట్ డే అని చెప్పేసి స్టార్ట్ దర్శించుకోనికి అయితే వచ్చినాం. మేము రాలే, ఇంకా టిస్ట్ ఉంటది. ఎంతో మంది వచ్చిరో అందరం కలిసి అయితే ఒక కార్లు వచ్చినాము. కాలు ఫుల్ క్రేజ్ ఉంటది ఈ వీడియో అయితే. దన్నా అన్న అప్పటిదాకా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలంటే మనం ఏమైనా వీడియోలు పెట్టాగానే అప్డేట్ వచ్చేస్తుంది దన్నమని. క్రేజీ ఫన్ అన్నీ చూడాలి కదా మీరు కూడా. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఎన్ని అప్పులు ఉన్నా అన్నీ కూడా మన వీడియో చూడగానే ఖుషి అయిపోతారు. ఇప్పుడు యూట్యూబ్లో రన్నింగ్ అనిపించాలి మనం. ఏమంటున్నా చలో కొంచెం ఎవరెవరు వచ్చిరు అని చెప్పినా. ఎవరెవరు వచ్చిరు? ముంగలుంది గ్యాంగ్ చూపిస్తా. అది వస్తాం మన బ్రో. నమస్తే బాయ్. నమస్తే. వీళ్ళందరూ మా టీమే. అక్క హాయ్ హాయ్. అయ్యో మంచి, నేను ఇప్పుడు మంచి చెప్తున్నా. హాయ్ హాయ్ మంచి చెప్తున్నా. హాయ్ హాయ్. ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు. ఇగో చలో అయితే అందరం కలిసి అయితే పోతున్నాం ఇప్పుడు టెంపుల్కి. మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి. విశాల్ హే ఎంగ పాడా. అయ్యే సారీ. ఇగో హాయ్ హాయ్. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. బాయ్ ఇగో టెంపుల్ బెంగళూరులో ఉంది కాటేరమ్మ అని. మేము కూడా ఫస్ట్ వ్లాగ్ తీసుకుంటాం అని చెప్పేసి. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇలా మనం కోరుకున్న కోరికలు జర నిలబెడతాయని చెప్పేసి ఆ అమ్మవారి దైవన. సో అందుకే మనం అంతా వేరాలి పక్కా కూడా. అవి మనం 400 కిలోమీటర్స్ అక్రాస్లీ దాటి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చినాం. ఇది హైలైట్ ట్విస్ట్. ట్రావెల్ చేసుకుంటా. ఆ ట్రావెల్ అది కాకుండా మాకు లొకేషన్ దొరకకుండా లొకేషన్ కా నుంచి 5 కిలోమీటర్స్ లోపల రానికి అంటే కాదు మన జగన్ అన్న ఉండగా మన ఎంబడి టైం పాస్. ఎంత టైం పాస్ చేపించిన కార్ లో మనం ఇద్దరమే. ఈయన ఇంకా వండుకుండినా నిద్ర కూడా లేదు. మొత్తం డ్రైవింగ్ చేసేసిండు. 600 కొట్టేసిండు. కాల్ నాన్ స్టాప్ కొట్టుకున్నాం. ఒక బ్రేక్ తీసుకున్నాం, చాయ్ బ్రేక్. 110 కొడితే బ్రేక్ గంటల కాడ ఎట్లా వేసిండు. నైట్ లైట్ కి ఏమైందంటే 3 స్పీడ్ బ్రేకర్లు దళదడని ఏమైనా అయింది ఆట. సరే ధన్యవాదాలు. మనం అయితే టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అందరం. ఇగో చెప్పులు అయితే మనకు టీం మొత్తం మీరు విడిచిపెట్టేసారు. చెప్పులు ఈడ కూడా చెప్పులు పోతా. చెప్పాలా? చెప్పు. కాదు ఒకటి ఈడ పెడదాము, ఎవరన్నా గోలు కొడతారా? ఆడ వస్తున్నా దానిలో ఉన్న చెప్పులు అన్ని తీసి వాడేస్తున్నాడా. చలో మన అందరికి సబ్స్క్రైబర్లు కూడా అమ్మవారిని అయితే చూపిద్దాం. మీరు కూడా మంచి మొక్కుకోండి. చలో మా టీం మొత్తం ఆడ వెయిట్ చేస్తారు, వెళ్ళిపోదాం. ఇదైతే మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. మేమైతే అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. మా టీం మొత్తం అయితే వచ్చేసి సాంగ్ పడుతుంది ఈడ. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. అన్న చలో స్టార్ట్ అయిపోదాం. అన్న మా పబ్లిక్ కూడా చూపిద్దాం దేవుని దర్శనం. పోదామా? ఇగో ఎంట్రీస్ కాడ అయితే ఉన్నాం. స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ఎంట్రీ అయితే లోపలికి ఇస్తున్నాం. మీకు అయితే ప్రతి ఒక్కటి చూపిస్తా. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. నేనైతే ఇగో మైదా కూడా పెట్టుకున్నా. మంచిగా అనిపించింది. క్రేజీ క్రౌడ్. ఇవాళ ముందే అమాస మస్తు క్రౌడ్ ఉంది, చూసుకోవచ్చు పబ్లిక్. చూసుకోవచ్చు. నేను విషయాలు అయితే లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. ఒక కొబ్బరికాయ తీసుకొని లోపల సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్లా మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. మాకైతే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఒక్కటొక్కటి. ఇక్కడ ఉన్న జంట మారే చెట్టుకి 9 వారాలు 9 ముడుపులు కడితే మన కోరిక నెరవేరుతుందంట. పబ్లిక్ అయితే మొత్తం చెట్టు మొత్తం కట్టేసారు. మేము కూడా కడుతున్నాము. ఇవో ఇట్లాగో. ఇది ఎందుకంటే ఇది మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే బీపీ ఉండడం కానీ షుగర్ కానీ. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమో తినడం కానీ అట్లా తినొద్దని చెప్పేసి కోరుకొని కట్టేశారు అనమాట. ఆ కాలు కూడా చూసి వచ్చుకో. అక్క
ఇంకా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగి వాళ్ళే సజ్జెస్ట్ చేసిరు ప్రవీణ్ అన్న గుళ్ళ చూసినాం ప్రతి ఒక్కటి షాక్ నిజంగా లోపలికి పోతే ఎన్ని ముడుపులు తెలుసా పైన దాకా కట్టేసిరు మేము కూడా కట్టేసినాం ఇగో ఇప్పుడు తాళాలు కడుతున్నాం వీడికి వచ్చినా కూడా అన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇగో ఇవన్నీ ప్రతి ఒక్కరు ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా 90%. ఆ ఇష్యూస్ అన్ని తొలవేరాలని చెప్పేసి అంతా దేవుని మీద భక్తితోని కట్టేస్తారు అనమాట. చాలా మనం కూడా కట్టేద్దాం ఒక్కొక్కటి. వీళ్ళు ఫ్యూచర్ లా పిల్లల కోసం ఇగో అప్పుడే డిజైన్ ముగ్గులతో ఆడుతుంది. అంటే పెళ్ళం అన్నప్పుడు ఆమె ఎక్కువ హార్డ్ వర్క్ చేయొద్దు అని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్నాం అనమాట ముగ్గులు. పెళ్ళం అన్నప్పుడు ఆమె ఎక్కువ హార్డ్ వర్క్ చేయొద్దు అని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్నాం అనమాట ముగ్గులు. ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లేనా మస్తు చేస్తుంది ఇగో ఇట్లా అనేస్తుంది వచ్చేస్తుంది. అంతా నీట్గా వేస్తుంది కదా, అంటే అవి జల్లడీలు ఉంటాయి దానిలో ముగ్గు వేసి లైట్ గా ఏం లేదు ఇంటి ముంగల వేసి ఇట్లా అనాలి అయిపోయింది ముగ్గు. ఎంత అది చేతితో కూడా వనికిరాదు మిషన్ మీద వచ్చినట్టు కరెక్ట్ గా. ఇక్కడ చూసుకోవచ్చు తరుణ్కి అయితే రింగ్ అయితే తీసుకుంటుండు. అది ఏ రింగ్ అంటే ఏ స్టోన్ అయితే ఈయనకు అచ్చుపాటు ఉంటుందో ఆ స్టోన్ అయితే తీసిండు. ఇంతసేపటి తర్వాత ఒక స్టోన్ అయితే తిరిగింది. లాస్ట్కి అదైతే ఉంగరం అయితే తీసి హ్యాండ్కి అయితే పెట్టేసిండు. తరుణ్ అయితే మొత్తం లక్కీ పర్సన్ అయిపోయిండు. కాదు దేవుని అయితే మొక్కేసి చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మ వాళ్ళు కూడా కలిశారు మనకి. మేమైతే కనుక్కోవడం అయితే జరిగింది. అమ్మ కూడా చెప్పడం ఏంటిదంటే 9 వారాలు 9 ముడుపులు కడితే మన కోరిక అయితే నెరవేరుతుందంట. వాళ్ళ కొడుకు కోసం మొక్కిందంట. 9 వారాలు అయిపోయాయంట. అతనికి జ్వరం ఫీవర్ అవన్నీ ఉందంట. అవన్నీ అయితే నిలవేరడం జరిగిపోయింది. అందుకే అమ్మవారు కూడా మన స్క్రీన్లోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. మన ఫాలోవర్స్ అంట తను. అంటే చూసి కదా ఎంత పవర్ఫుల్ మాత్రం. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అంటే లైక్ నియర్ బై ఉన్నారు వీళ్ళు. అంటే లైక్ ఫస్ట్ హైదరాబాద్ సో గైస్ చూసుకోవచ్చు. నిజంగా చాలా మందికి నేను అడిగిన రివ్యూస్ కూడా కొందరైతే కెమెరాలలో వస్తున్నాయి కానీ వాళ్ళు అనుకునేది అయినాయి అంట. 3 వారాలు వచ్చినప్పుడు అయినాయి కానీ అవన్నీ కంటిన్యూగా రావాలి. ఏమన్నా 9 వీక్స్ కంటిన్యూగా రావాలి. మేము మళ్ళీ అయితే నైట్ అయితే టెంపుల్కి అయితే లోపలికి అయితే వచ్చేసినాము. ఎందుకంటే హోమము యజ్ఞాలు అన్నీ జరుగుతాయంట. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. చూసుకోవచ్చు నైట్ సీన్ కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో మన టెంపుల్లో. సేపు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చినాం. ఇందాక ఎంతమంది ఉండో ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారో. క్రౌడ్ అయితే కొంచెం మంది వచ్చేసారు. ఇప్పుడు హోమం కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు డైరెక్ట్ పైకి తీసుకొస్తారు. ఎందుకంటే చాలా మంది ఫుల్ రష్ ఉండే అక్కడ. బాబా ఇక్కడైతే మొత్తం పూజ అయితే చేసేస్తుంది. చూసుకోవచ్చు లోపలికైతే తీసుకెళ్తారు. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హోమం ఉంటుంది. హోమం అయిపోయినాక పల్లకి కూడా ఉంటుంది. అందరూ అయితే వచ్చేసారు. ఇక్కడ భక్తులు అందరూ ఇగో అమ్మవారిని కూడా మొత్తం క్రౌడ్ అయితే వచ్చేసారు. హోమం అయితే స్టార్ట్ అయిపోతుంది. కాసేపట్లో ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోతుంది అమ్మవారిది. మీకు కూడా అది కూడా చూపిస్తా. క్రేజీ బూస్ బంప్స్ వస్తాయి. మీ ఒక్కొక్క సీన్ చూస్తుంటే మీకు కూడా చూపిస్తా. చేలో నడవండి. టైం చూపి టైం చూపి కాదు టైం చూసుకోవచ్చు. 11:10 అవుతుంది. ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. క్రేజీ గూస్ బంప్స్ మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. క్రేజీ వైబ్ అసలు ఏడుండదు. ఇంత అన్ని లక్షలు పెట్టినా దొరకదు క్రేజీ వైబ్. అరే బెస్ట్ అంటే బెస్ట్. ఆడైతే మస్తు చెప్తున్నాడా. నాకు తెలిసి తీసుకొస్తారు అమ్మవారు. వస్తుంది ఆడ రౌండ్ చేస్తారు మళ్ళా.
క్రేజీ వైపు మొత్తము విలేజ్ వాళ్ళందరూ అయితే గ్యాదర్ అయిపోయారు. దగ్గర దగ్గర ఆల్రౌండ్ దగ్గర 1000 మంది దాకా 1000 మంది దాకా ఉండొచ్చు. క్రేజీ క్రేజీ వైబ్ ఉంది, క్రేజీ వైబ్. అబ్బా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందాక అమ్మవారికి ఆరతి పటాకీలు ఎట్లా వస్తున్నాయి నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే మా కళ్ళ 2 కళ్ళతో చూస్తున్నట్లేదు అసలు, మనం ఏంటో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు మొత్తం బెంగళూరుకి వచ్చినాము. బెంగళూరుకి వచ్చి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి డిడ్ంట్ సీన్ అంటే లైక్ ఇలాంటి మేము ఎప్పుడు చూడలేదు. సో ఈ వైబ్ అయితే వేరే ఉంది. చాలా చాలా మనం అయితే అరే నేనైతే మళ్ళీ వస్తామంటున్నా, అంత క్రేజ్ ఉంది. మీరు కూడా రావాలని చెప్పేసి ఈ వీడియో మొత్తం తీస్తున్నాం. మళ్ళీ వస్తుంది అంటే లైక్ ఇట్లా ఊరగింపిస్తారు అంటే గల్లీ గల్లీకి అన్నీ మళ్ళీ వస్తారు ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇడికి వెళ్ళి మేము అందరం ఆడ వండుకున్నాము. ఆడ మాకేమో రూమ్ ఇచ్చిర్రు, ఆడ రూమ్ లో ఉండే సౌండ్స్ వస్తున్నాయి. క్రేజీ. మనము హోమ్ దగ్గర కూర్చోబెట్టరు కదా, మనకి వీడియో తీసినాం కదా మొత్తము. అదే అమ్మవారిని ఊరేగింపు మొత్తం హోమం అయిపోయినాక ఇది స్టార్ట్ చేసిరు. హోమం అయిపోయింది. హోమం 4 గంటలు ఉంటుంది. 4 గంటలు హోమం అయిపోయాక ఇక గల్లీలో ఊరేగింపు ఎప్పించేసి మాతని మళ్ళా దేవుని అన్నే కూర్చోబెడతారు అనమాట. అట్లా మళ్ళీ ఇప్పుడు అగో గల్లీకి అయితే ఇందాక ఈ గల్లీకి వచ్చిండే. బాగా క్రేజీ. మీరైతే ఒక్కసారి పక్కా విజిట్ కావాలి. వీళ్ళకేమో అమాస పండగ అయిపోతే వస్తాం. అందరు భయపడతారు. ఎంత క్రౌడ్ ఉంది చూసుకోవచ్చు, ఎంత టైంలో కూడా ఎంత క్రౌడ్. ఇగో అమాస మంచిది కాదు అదే అని చెప్పేసి భయపడతారు. అమాసనే చాలా మంచిది. ఏమున్నా వెళ్ళిపోవాలి, మన మొత్తం నెగిటివ్ మొత్తం అన్ని గుంజేసుకుంటుంది అమ్మవారు. అంత ఏమున్నా ఈ రోజే మనం ఇన్ని రోజులు ఎట్లా అంటే ఫామ్ హౌస్ వాళ్ళు అవి వాళ్ళు క్రేజ్ ఒక్కటి. మనం ఒక్కసారి ఎందుకు అన్న ప్రవీణ టూర్స్ ఎంజాయ్ చేయరు. ఫస్ట్ ఈ ప్లేస్ అయితే వచ్చి విజిట్ గారి మీకు అర్థమవుతుంది అసలు వైబ్ అంటే ఏంది ఇక్కడ. అసలు క్రేజీ వైబ్. దేవుడు కళ్ళ ముంగడ ఎట్లా కనిపిస్తుండు బాబా, ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. ఇప్పుడు లోపలికి చూసుకోవచ్చు కాళికామాత. ఈ టైంలో కాళికామాతను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత నైట్లా. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి గూస్ బంప్స్. మళ్ళీ స్టార్ట్. తరుణ్ భాయ్ అయితే మొత్తం క్రేజీ వైబ్ లో ఉన్నావు. నేను ఈ టైంలో ఇంత అర్ధరాత్రిలో కాళికామాతను చూడడం ఫస్ట్ టైం తెలుసా. చాలా మంచిది తెలుసా, చూడాలి ఎట్లా ఊరేగింపు.
చలో ఊసిరు కదా బెంగళూరులో ఎట్లా అనిపిస్తుంది, ఒక పండుగ లెక్క అనిపిస్తుంది కదా వైబ్. ఇది ప్రతి అమాస కూడా నడుస్తూనే ఉంటుంది. చలో నెక్స్ట్ టైం బెంగళూరు కాటరమ్మ టెంపుల్కి ఎవరెవరైతే వస్తారో కామెంట్ చేసేసండి దబ్బున. అంతవరకు సైన్ ఆఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. చలో.